దినం దేవుని వాగ్దానం. నెల 21వ తారీఖు బెల్లంపల్లిలో, సాయంత్రం 21వ తారీఖు సెమీ క్రిస్మస్. బెల్లంపల్లిలో సాయంత్రం 6 నుంచి 9 చక్కటి సెమీ క్రిస్మస్ ఆరాధన, శక్తి కలిగిన వర్తమానం. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు బహుబలంగా ప్రజల్ని అభిషేకించబోతున్నాడు. కాబట్టి ఎవ్వరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు పాల్గొనటానికి మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీ స్నేహితులకి తెలియజేసి అందరి కుటుంబాలతో పాటు పాల్పొందండి. చక్కటి ఆరాధనలో, వర్తమానంలో, కార్యక్రమాల్లో ఆ రోజు మనం ప్రభుతో కలిసి ఎంజాయ్ చేయబోతున్నాం. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ఈ దినం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మార్నింగ్ లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? బైబిల్ చదువుతున్నారా? వ్యక్తిగత ప్రార్థన, బైబిల్ స్టడీ అందరం కలిసి దేవుని ఆరాధించి ప్రార్థించటం చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే మన దినచర్య ప్రార్థనతో ప్రారంభించబడాలి. మన దినచర్య ఆయన వాక్కుతో ప్రారంభించబడాలి. ఎందుకంటే లైఫ్లో ఎన్ని ప్రెషర్స్, ఎన్ని పోరాటాలు, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్ట సమయాలు. దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ కష్టకాలంలో నేను ఆదుకుంటాడు. అయితే నీ దినచర్య ప్రార్థనతో, దేవుని మాటతో స్టార్ట్ అయితే ఆ దినమంతా నీకెన్ని ఉన్నా ఒక విజయం అనేది మీరు పొందుతారు. అందుకనే కదండి మన ప్రార్థనలైనా రియల్లీ మన జీవితాలు ఎన్నో కార్యాలు ప్రభు చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఉదయకాలం 5 నుంచి 6 యూట్యూబ్, ఫేస్బుక్లో ఆరాధన అటెండ్ అవుతున్నారా? ఎందుకంటే శక్తి కలిగిన వర్షిప్, శక్తి కలిగిన ప్రార్థన, శక్తి కలిగిన వాక్కు. అందుకే కష్టంలో ఉన్న, దుఃఖంలో ఉన్న, వేదనలో ఉన్న, బాధలో ఉన్న, నిందలో ఉన్న, అవమానంలో ఉన్న ధైర్యం తెచ్చుకో. దేవుని ప్రేమ నిన్ను దర్శించబోతుంది. కాబట్టి ఏ మాత్రం కృంగిపోవద్దు. మన ప్రార్థనలకి ఒక ప్రతిఫలం, ఒక జవాబు అనేది మనం పొందబోతున్నాం. కాబట్టి ఉదయకాలం మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి దేవుని వాగ్దానం ఒక రిసీవింగ్ ఉండాలి కదా, ఆయన వాక్కు. చదువుకుందాం. నేను చదువుతున్నాను ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? నేను దేవుడను, నేను యెహోవాను, నేను సర్వ శరీరులకు, ఒక్కరికి కాదు, ఇద్దరు కాదు, సర్వ శరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా నీ జీవితంలో? అంటే దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏది లేదు, నీకు నేను అన్నిటినీ సాధ్యపరచబోతున్నాను. నాకు అసాధ్యమైనది ఏది లేదు, నేను అన్నిటికీ, సర్వ శరీరాలకి, ప్రతి మానవాళికి దేవుడనే. కాబట్టి నువ్వు అనుకుంటున్నావు నీ జీవితంలో ఇది సాధ్యమేనా, ఇది జరిగిద్దా, ఇందు నుంచి విడుదల పొందుతానా, నా భర్త మారతాడా, నా యవ్వన బిడ్డల్లో కార్యం జరిగిద్దా, నా గర్భఫలం ఉంటుందా, నా పాపానికి క్షమాపణ ఉందా, నా జీవితం మారిద్దా, నా లైఫ్ ఏంటి, నా యొక్క కుటుంబం ఏంటి, నాకు ఇల్లు లేదు, ఏం లేదు. ఇహలోక సంబంధమైన బాధలకి నువ్వు కృంగిపోవద్దు, అవన్నీ సెకండరీ. అసలు సర్వశరీరులకు దేవుడు ప్రాణం ఇచ్చి రక్తం కార్చిన దేవుడు అన్నాడు, నాకు అసాధ్యమైన ఏదైనా ఉందా అంటే ఏది లేదు. అంటే నీ జీవితంలో సమస్తము నేను చేయబోతున్నాను అని అర్థమవుతుందా? నీ కుటుంబంలో అసాధ్యమైనవి, నీకు జరగనివి, నిన్ను వెంబడించేవి, అసలు నీతో కానిది, ఈ లోకంతో కానిది దేవునితో అవుతుంది. అది అసలు దాని మీనింగ్ ఏంటంటే, నాకు అసాధ్యమే అంటే మీతో ఎవరితో ఏది కాంది, నాతోనే అవుతుంది, నేనే చేస్తాను నీ జీవితంలో. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నీకు నేను సమస్తము చేయబోతున్నాను. నీ ప్రతి విషయంలో, అంటే నీ ప్రతి పరిస్థితులన్నింటిలో ఆయనట అన్నీ కూడా చేసే దేవుడట. అందుకని ఆయన వాగ్దానం ఏంటంటే, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము నీ జీవితంలో కార్యం నేను చేస్తా, నీతో కాదు, ఎవరితో కాదు, నేను చేస్తా అంటున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నాకు అసాధ్యమైనది ఏది లేదు అంటే ఆయననే అన్నీ చేయగలిగిన దేవుడు అనేటువంటి నువ్వు రిసీవ్ చేసుకో.
దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అద్భుతంగా నీ జీవితంలో సమస్తము సాధ్యం కాబోతున్నాయి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, సమస్తము నీకు సాధ్యపరిచెదను, నీ జీవితంలో సాధ్యపరిచెదను, నేను సమస్తమును నీ జీవితంలో సాధ్యపరిచెదను. అంటే ఆయన ఏదో చేయబోతున్నాడు అని అర్థం. కాబట్టి ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు. రక్షణ లేని గృహాలకు రక్షణ, పాపక్షమాపణ, నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మది. నాయన అప్పుల్లో, ఆర్థిక బంధకాల్లో, కుటుంబ పోరాటాల్లో, వ్యాధి బాధలు ఉన్న బిడ్డలందరికీ విడుదల. ఎందుకంటే మాకు అసాధ్యమైంది నీకు సాధ్యం కాబట్టి ఇప్పుడే రోగుల్ని ముట్టయ్యా, స్వస్థపరిచయ్యా. పిల్లలు సిక్కుంటే బాగు చేయ, ఆపరేషన్ దాకా వెళ్ళిన కేసులు కూడా హీల్ కావాలయ్యా. గర్భాలు లేని స్త్రీలు గర్భాలు తెరవబడాలి. రక్షణ లేని కుటుంబాలు రక్షణ పొందాలి, పాప క్షమాపణ పొందాలి. ఇదిగో ప్రభు, భార్య భర్తలు విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. నాయన గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం దయచి, అప్పులు, ఆర్థిక బంధకాలు, ఉద్యోగం లేని స్థితి నుంచి విడుదల దయచి, వివాహం కాని బిడ్డలకి చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు జరగాలి అయ్యా. ఎవరి కోర్టు కేసు ఉందో కొట్టివేయబడి బిడ్డలకు న్యాయం జరగాలి. వారి డబ్బు ఎక్కడ చిక్కుపడిందో వారి డబ్బు వారికి అందునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ సమస్య గుండా వెళ్తున్నా, గృహాలు లేనివారు, వరదల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నవారు, నష్టాల్లో ఉన్నవారికి విడుదల మీరు దయచేయండి. అంతేకాక ప్రభా, ఈరోజు ఎవరిది మ్యారేజ్ కుటుంబానికి శుభము, దీవెన, ఈ సంవత్సరం అంతా వారి కుటుంబాన్ని దీవించండి. ఎవరిది బర్త్డేని వారిని దీవించి మీరు వర్ధిల్ల చేయండి. ఇదిగో ప్రభా, ప్రతి ఒక్కరికి విడుదలని, సమాధానాన్ని ప్రకటిస్తూ నీ సన్ని తోడుగుంచమని, ప్రతి ఒక్కరి బంధకములు మీరు తొలగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న దేవుని బిడ్డలారా, లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. This is not an ordinary revival. This is rising revival.